ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మారుస్తూ గతంలో విడుదల చేసిన జీవో నెంబర్ 15ను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యథావిధిగా అమలు చేయాలని, ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేందర్ శివయ్య తెలిపారు. పట్నంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని వివరాలు వెల్లడించారు. గతంలో ముదిరాజులను బీసీ నుండి బీసీఏలోకి మారుస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. అయితే దాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించినట్టు వివరించారు. బీసీఏలోకి వెంటనే జీవో నంబర్ 15 వెంటనే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి చేరుస్తూ జీవో నంబర్ 15ను మాకు ఇవ్వడం అనేది జరిగింది. మరి దానిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కూడా 12 సంవత్సరాలు అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత 2022 అక్టోబర్ 10వ తేదీ నాడు, అక్టోబర్ 11వ తేదీ నాడు రాష్ట్ర బీసీ కమిషన్కు నివేదించి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కానీ అది ఇచ్చి 2 ఏళ్ళు దాదాపు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి జీవో నంబర్ 15ను యథావిధిగా వెంటనే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా 1994లో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఇలా ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరి నిన్నటి రోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని 7 న్యాయమూర్తులు ఇది సహేతుకమైనదని, రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదే తరహాలో మా బీసీఏ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాము. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు మాకు రావాల్సిన వాటా ఉంది. కానీ కులగణన కూడా జరగడం లేదు. కులగణన కూడా వెంటనే చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించి మమ్మల్ని బీసీఏలో చేరుస్తారని మేము ఆ ప్రభుత్వానికి చేతులెత్తి మేము ప్రార్థిస్తున్నాం.